హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 6 వెయిట్ లాస్ జర్నీ అయితే చూసేద్దాం. డే 6లో అయితే 63.15 అయితే ఉన్నానండి. అలాగే డే 5 చూసుకున్నట్లయితే 63.30 అయితే ఉన్నాను. టోటల్గా 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. రోజు ఇలా గ్రామ్స్లో వెయిట్ లాస్ అవుతుంటే భలేగా అనిపిస్తుంది కదా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 6లో నేను ఏం డైట్ తీసుకున్నానో అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. అలాగే మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ లేవగానే నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. నా డైట్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత నాకు ఆకలి వేస్తే 1 లోపు ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకుంటాను. 1:30, 2కి అలా లంచ్ అయితే చేస్తాను. ఒకవేళ మళ్ళీ ఆకలిలాగా ఏమన్నా అనిపిస్తే ఈవినింగ్ 5కి అలా ఏమైనా స్నాక్ లాగా తీసుకుంటాను. అంటే 4:30 నుంచి 5 లోపు స్నాక్లోకి వచ్చేసి పూల్ మకానా కానీ, రోస్టెడ్ చనా కానీ, లేదు అని అంటే ఏదైనా ఫ్రూట్ కానీ తీసుకుంటాను. అలాగే నైట్ వచ్చేసి నేను 6 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాను. మార్నింగ్ 10 to 6 అనమాట నా టైమింగ్స్ వచ్చేసి. తిన్నా ఈలోపే తినేస్తాను. అలా అని మల్టిపుల్ టైమ్స్ ఏం తినండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఆకలి వేస్తే మిడ్ మార్నింగ్ స్నాక్, అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా తీసుకుంటాను. టోటల్ 8 అవర్స్ మనం తింటామండి. మిగిలిన 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తామన్నమాట. ఫాస్టింగ్ అంటే సగం అయితే మన నిద్రలోనే పోతుంది. సో మనకు అంతగా ఆకలేసే ఛాన్స్ ఉండదనమాట. మన నిద్రను బట్టి మనం ఇది స్కెడ్యూల్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం వెయిట్ లాస్ అయితే ఈజీగా అవ్వచ్చు అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మా పాపకి రాగి, అలాగే ఉప్మా రవ్వ, కొంచెం ఆనియన్స్, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసి కలిపి ఇలా దోశల్లాగా వేసి అయితే పెరుగుతో బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా ఇచ్చేసాను. తనైతే బ్రేక్ఫాస్ట్ మొత్తం ఫినిష్ చేసిందండి. ఫస్ట్ టైం నాకు భలే అనిపించింది. తనంతట తాను మొత్తం తినేయడం ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే తనని స్కూల్కి పంపించేసి ఇంకా మా వారికి నాకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా నేను అన్ని గింజలు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను అలసందలు, శనగలు, రాజ్మా, అలాగే కొన్ని పెసలు అయితే నానబెట్టుకున్నాను. నా దగ్గర బ్లాక్ చనా కూడా ఉంటే అవి కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిలో అయితే కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా గింజలు అయితే తీసుకుంటున్నాను. సో ఇవి తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. అలాగే ఫైబర్కి ఫైబర్, అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఇలా సలాడ్గా నేను చేసుకుంటున్నాను. ఇందులో నేను టమాటా కానీ ఇవేమీ యాడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు టమాటా ఇష్టపడితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇష్టం లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ ఆనియన్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పొడి అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి ఉడికేటప్పుడే వేసాను కాబట్టి ఇక్కడైతే నేను యాడ్ చేసుకోలేదు. ఒకవేళ పెప్పర్ పొడి ఇష్టపడకపోతే కొంచెం కారం అయినా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా మీరు వచ్చేసి ఏవైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో దానిమ్మ అవైలబుల్గా ఉంది కాబట్టి దానిమ్మ అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవైతే యాడ్ చేసేసుకుంటానండి. పర్టికులర్గా ఇదే కావాలి అని అయితే తెచ్చుకోను. ఇక్కడ మనం మస్క్ మిలన్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జామకాయ యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అదైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ముందు ఇచ్చేసి నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. పూజ చేసేసుకొని ఫస్ట్ ఇల్లంతా ధూపం అయితే పెట్టేస్తున్నాను. ధూపం పెడితే ఇల్లంతా భలే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదండి అసలుకి. ఇంకా మొత్తం ధూపం అయితే చూపించేసి తర్వాత నేను కూడా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. ఇదిగోండి బెలూన్స్ అయితే ఇంకా పోలేదండి, అలాగే ఉన్నాయి. పాప బర్త్డే అప్పుడు పెట్టాను కదా, ఇంకా అవి ఊడలేదనమాట. కొన్ని పోతున్నాయి, కొన్ని అలాగే ఉంటున్నాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి నేనైతే మంచిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వారికి చేసి ఇచ్చాను, తను తినేసి వెళ్ళిపోయారు. తర్వాత అయితే ఇంకా నేను తింటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల అయితే మనకి స్టమక్ కూడా మంచిగా ఫిల్లింగ్గా ఉంటుందండి. ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే నాకు అవసరం పడలేదు. ఒకవేళ ఆకలేస్తే ఏం తినాలక్క అని అడుగుతున్నారు కదా, ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చండి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే, అంటే కొన్ని వెయిట్ గెయిన్ అయ్యే ఉంటాయి, అవి కాకుండా వేరే అయితే మనం తీసుకోవచ్చు. యాపిల్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, మస్క్ మిలన్ తీసుకోవచ్చు. ఇలా
ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదిగోండి నేనైతే లంచ్‌లోకి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. అది శనగలు ఉడకబెట్టాం కదండీ! అదే కుక్కర్ అయితే వాడేస్తున్నాననమాట. ఇందులో నేనొచ్చేసి తోటకూర అయితే ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. అందులో వచ్చేసి ఒక టమాటాని ఇలా కట్ చేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా 1 వేద్దాం అనుకున్నాను. తర్వాత 2 అయితే వేశాను. ఎందుకనంటే నాకు తోటకూర కొద్దిగానే ఉందన్నమాట. తోటకూర తీసుకోవడం వల్ల అయితే మనకి చాలా హెల్త్‌కి మంచిదండి. మనకు ఐరన్, ఫైబర్ బాగా లభిస్తుంది. అలాగే మన బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి విటమిన్ డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుందనమాట. వారంలో ఒక 3 రోజులు మనం ఇలా ఆకుకూరలు తీసుకోగలిగితే మాత్రం మన హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. ఐ సైట్ రాకుండా కాపాడుతుంది. ఇంకా ఇక్కడ చూడండి నేనైతే కొంచెం పసుపు, సాల్ట్, కొద్దిగా వాటర్, కొంచెం చింతపండు అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టేసి అయితే పెట్టేశాను. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. సో దట్ ఆకుకూర అనేది మెత్తగా ఉడికిపోతుందనమాట. ఇంట్లో అరటికాయలు అలాగే ఉన్నాయండి. సో ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేసేద్దాము. పక్కన నంచుకోవడానికి బాగానే ఉంటుంది కదా! అలాగే ఫైబర్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా బనానానైతే ఇలా పీల్ చేసుకుంటున్నాను. కొంతమంది ఉడికించుకొని చేస్తారు. కొంతమంది ఏమో డైరెక్ట్‌గా చేస్తారు. నేనైతే డైరెక్ట్‌గా ఫ్రై చేసేస్తున్నాను. ఇంక ఇలా కట్ చేసుకొని మొత్తం అయితే వాటర్‌లో యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్‌లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ముక్కలనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా నార్మల్‌గా ఫ్రై అయితే చేసేస్తున్నాననమాట. దాని మీద వెరైటీ ఎక్స్‌పెరిమెంట్లు ఏమీ చేయట్లేదు. ఇంకా నేను తోటకూరలోకి అలాగే అరటికాయ ఫ్రైలోకి అయితే ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మన తోటకూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే నేను ఈ తోటకూరలో ఉన్న వాటర్ అయితే ఒక గ్లాస్‌లో కొంపేసుకొని ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకుంటున్నాను. ఇంకా మెత్తగా అయితే మెదిగిపోతుందనమాట. ఒకవేళ వాటర్‌తో చేస్తే ఏంటి అని అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. అందుకని చెప్పేసి వాటర్ అయితే వంపేసుకున్నాను ఫస్ట్. ఇంక ఇది మెత్తగా చేసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే పోపు కోసం రెడీ చేసేసుకుంటున్నాను. పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో అయితే కొంచెం కరివేపాకు రెబ్బలు, అలాగే ఆనియన్స్, ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా తోటకూరని ఎనిపి తాలింపు పెట్టుకున్నా కానీ, సొరకాయ ఎనిపి తాలింపు పెట్టుకున్నా కానీ మనకి వెల్లుల్లి మస్ట్ అండి. వెల్లుల్లి వేస్తేనే మనకు ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా కొంచెం ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నిజంగానే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులోకైతే మార్నింగ్ మనం ఉడికించుకున్న గింజలు నా దగ్గర కొన్ని మిగిలినయి. ఇంకా ఆ గింజలు అయితే నేను ఇప్పుడు దీంట్లో అయితే యూస్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ ఈ గింజలు యాడ్ చేస్తే. నార్మల్‌గా ఎప్పుడు నేను ఓన్లీ తోటకూరని ఎనిపి తాలింపు పెట్టేయడం అలా చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం ఈ గింజలన్నీ యాడ్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసేసుకొని ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, కారము యాడ్ చేసుకోవాలి. అయితే సాల్ట్, కారం యాడ్ చేసేటప్పుడు మనం చూసుకోవాలండి. ఎందుకనంటే మార్నింగ్ మనం ఉడికిచ్చేటప్పుడు గింజల్లో వేసాము. అలాగే తోటకూర ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేసాము. సో దట్ మనకి టేస్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి. ఎందుకంటే నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అందుకని నేనేం సాల్ట్ యాడ్ చేయలేదు. ఇంకా దీని మీద అయితే మూత పెట్టేసి కర్రీ కాసేపు ఉడకనిద్దామండి. ఇంకా ఇక్కడ నా దగ్గర 3 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి నేను వచ్చేసి దీన్ని లో ఫ్లేమ్ ఉండే బర్నర్ మీదకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. అంటే చిన్న దాని మీదకైతే షిఫ్ట్ చేస్తున్నాను. అయితే ఈ మీడియం సైజ్ దాని మీదేమో అరటికాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ డబ్బాలో నుంచి కొంచెం ఆయిల్ పడడం స్లోగా ఉంటుందన్నమాట. అందుకని ఆయిల్ వేస్తున్నప్పుడు ఎక్కువసేపు వేస్తున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. పోపు అయితే ఇక అందరికీ తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపటలాడేదాకా అయితే ఫ్రై చేసుకొని ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే దంచి యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే వెల్లుల్లి అయితే ఖచ్చితంగా వాడతాను కర్రీస్లో. నాకు చాలా నచ్చుతుంది ఫ్లేవర్. అలాగే వెల్లుల్లి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి వెల్లుల్లి అయితే నేను ఎక్కువగానే వాడుతూ ఉంటాను. తర్వాత అయితే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి.
ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం అరటికాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ అరటికాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా అరటికాయ యాడ్ చేసేసి మనం కొద్దిగా అరటికాయ ఉడికేదాకా ఉడకనివ్వాలండి. నిజంగా అండి చాలా బాగుంది, నాకు నచ్చింది అరటికాయ ఫ్రై. మా వారు కూడా తిన్నారు. ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చండి మనం, కొంచెం గ్రేవీ లాగా పెట్టుకోవడము అలా కూడా బాగుంటుందంట. ఈసారి నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. ఫస్ట్ టైం అయితే ఫ్రై ట్రై చేశాను. ఇదిగోండి కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే సాల్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా రైస్ కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇంక ఇప్పుడైతే పాపని స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళానండి. స్కూల్లో చూడండి ఏం చేస్తుందో తను. పింక్ కలర్ స్వెటర్ వేసుకుంది మా పాప అండి. ఇంకా అందరూ నన్నే చూస్తున్నారని ఆపేసాను అనమాట. ఇదిగోండి లంచ్ అయితే చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి ఒక్క మేతి పరాటా, అలాగే కొంచెం రైస్, అలాగే కొద్దిగా అరటికాయ ఫ్రై, కొంచెం కర్రీ అయితే తీసుకున్నాను ఈరోజైతే. ఇంకా మంచిగా లంచ్ అయితే చేసేసి మంచిగా నిద్ర అయితే పోయాను అనమాట. నిద్రపోయి లేచిన తర్వాత అయితే డిన్నర్ రెడీ చేసుకుంటున్నాను. పడుకునే ముందు అయితే నేను డిన్నర్ కోసం కొద్దిగా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను. ఇదిగోండి కొన్ని పూల్ మఖానా అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. పూల్ మఖానా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన మంచి ప్రోటీన్ అయితే లభిస్తుందండి. అలాగే దీంట్లో చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఐరన్ జింక్ కాల్షియం ఇలా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన మంచి ఫైబర్ అలాగే గుడ్ కార్బోహైడ్రేట్స్ అయితే లభిస్తాయి. అలాగే ఇందులో నేను కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను. పాలు వచ్చేసి మీరు ఆల్మండ్ మిల్క్ యూజ్ చేయొచ్చు, మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే నార్మల్ మిల్క్ అయినా వాడుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ దాకా చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. చియా సీడ్స్ యాడ్ చేయడం మర్చిపోతే మళ్ళీ పాలు పోయడం ఆపేసి చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ మోతాదులో ఫైబర్ లభిస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే బాగా లభిస్తాయండి. చియా సీడ్స్ మన హెల్త్కి అయితే చాలా మంచిది. అలాగే మన వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. చూస్తే ఈ బౌల్ సరిపోతుందా డిన్నర్కి అనుకుంటారు కదండి, లేదండి నిజంగా సరిపోతుంది. మీరు ట్రై చేయండి, మీకు స్టమక్ ఫుల్ అవ్వకపోతే నన్ను అడగండి. నాకైతే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట అసలుకి. ఇదిగోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి అయితే నేను పక్కకైతే పెట్టేసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే బయట అయినా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా నైట్ తినేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఈవినింగ్ ఇంకా నేను డిన్నర్ చేసే టైంకి అయితే మంచిగా సోక్ అయిపోయినాయండి. భలేగా పూల్ మఖానా అయితే మంచిగా ఇలా వాటర్ అంతా పీల్చేసుకున్నాయి అన్నమాట. చాలా యమ్మీగా అయిపోయినాయి. ఇంకా మన చియా సీడ్స్ కూడా మంచిగా ఉబ్బి ఉన్నాయన్నమాట. ఇదిగోండి కొంచెం పాలు నేను ఎక్కువగానే వేసుకున్నాను కాబట్టి పాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు అయితే అసలు పాలు కనిపించవండి, మొత్తం పీల్ చేసుకుంటాయి. అప్పుడు మనం ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మనకి నచ్చిన ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి నా దగ్గర దానిమ్మ గింజలు అయితే అవైలబుల్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని దానిమ్మ గింజలు అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి ఒక హాఫ్ బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బనానా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి దానిమ్మ యాడ్ చేసుకున్నాను, తర్వాత యాపిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక సైడ్కి ఏమో బనానా యాడ్ చేసుకుంటున్నాను. నిజంగా అండి చాలా హెల్త్కి అయితే మంచిది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ట్రై చేయం కానీ యూట్యూబ్లో రకరకాలు కనిపిస్తాయండి మనకి. మనం డిఫరెంట్ టైప్గా మనం ట్రై చేసుకొని న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల అయితే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ కంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇదిగోండి నేనైతే కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. దీని మీద అయితే కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం అండి, ఎక్కువ యాడ్ చేయలేదు. చూడండి కొద్దిగా హనీ యాడ్ చేసుకున్నాను. ఇంట్లో హనీ అయితే అలాగే ఉండిపోతుంది అనమాట. భాషా హనీ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానని ఇదివరకు వీడియోస్లో చెప్పాను. ఇంకా అదే ఇప్పుడైతే కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. మీరు హనీ కాకపోతే మీరు ఇక్కడ లైన్ డేట్స్ ఒక రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు.
హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.